పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. భీమకర్మ వృకోదర. వృకోదరుడు అంటే భీమసేనుడికి పేరు. వృకము, వృకము అంటే ఒక అర్థం ఏమిటి, వృకము అంటే తోడేలు అని అర్థం. తోడేలుకు వృకం అని పేరు. వృకోదర, ఆ తోడేలు పొట్ట వంటి పొట్ట కలిగిన వాడు భీమసేనుడు. అంటే తోడేలు పొట్ట చూడండి, లోపలికి ఉంటుంది, ముందుకు బొజ్జ ఉండదు, దానికి లోపలికి ఉంటుంది. ఆ విధంగా భీమసేనుడికి కూడా పొట్ట లోపలే ఉంటుంది ఎప్పుడు. ఏదో ఈ సినిమాల్లో చూసినట్లు బాగా తిని 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 బొజ్జ పెంచిన వాడు అని చూపించేస్తారు భీమసేనుడిని. చాలా తప్పు. వృకోదరుడు, పేరే వృకోదరుడు. ఎంత తిన్నా ముందుకు రానటువంటి కడుపు అనమాట, మన వల్లే బొజ్జపడదు అతనికి. అటువంటి మంచి జీర్ణశక్తి కలిగినటువంటి వాడు భీమసేనుడు, కనుక వృకోదర అని పేరు. దీనికంటే ఇంకా ముఖ్యమైన అర్థం ఏమిటి అంటే, అతని శరీరంలో కడుపులో ఆ జఠరాగ్ని పేరు వృకము. వృకము అనే జఠరాగ్ని పొందినవాడు కనుక అంగుష్ట మాత్రం జఠరే ప్రతిష్ఠితం సముద్రజయంలో వచ్చింది. గోవా ప్రాంతానికి వెళ్ళినప్పుడు వందలాది అరటి పండ్లను పాలను పరీక్ష కొరకు ఇచ్చినప్పుడు మధ్వాచార్యులు అన్నింటినీ తింటారు. అన్ని తిన్నా ఏమీ కాదు. భోజనం అయిన తర్వాత గురువుల వారికి ఆశ్చర్యం అవుతుంది, అడుగుతారు, కాదయ్యా ఇంత తిన్నావు కదా, నీ కడుపు కొంచెం కూడా ముందుకు రావడం లేదా, ఇదేమిటి అంటే అప్పుడు మధ్వాచార్యులు చెప్తారు, అంగుష్ట మాత్రం జఠరే ప్రతిష్ఠితం జాజ్వల్యమానం మమజాత వేదసం నిత్యం హితం విశ్వదహంచ విత్తతం విశ్వేశచేత ఇది సోబ్రవిత్తదా అని సముద్రజయంలో శ్లోకం వస్తుంది. ఇప్పుడు అంటారు, అందరికీ సాధారణంగా కడుపులో జఠరాగ్ని ఉంటుంది, అది ఉన్నందుకే ఆకలి అవుతుంటుంది మనకు. అది ఎంత ఉంటుంది అంటే కంటికి కనిపించినంత, ఒక వెంట్రుకలో 100 భాగాలు చేస్తే అంతడు అంత జఠరాగ్ని ఉంటుంది. అంత ఉంటేనే మనకు ఇంత ఆకలి అవుతూ ఉంటుంది. అటువంటిది ఆ భీమసేనునికి బొటన వేలంతా ఉంటుందట జఠరాగ్ని. అది సంపూర్ణ ప్రపంచాన్నే దహించి వేసే శక్తి కలిగినటువంటిది ఆ జఠరాగ్ని. అందుకే అతనికి వృకం అనే అగ్నిని, జఠరాగ్నిని కలిగిన వాడు కనుక అతనికి వృకోదర అని పేరు. అటువంటి వృకోదరుడు ఎటువంటి వాడు? అతడు భీమకర్మ, భయంకరమైన కర్మ కలిగిన వాడు. అంటే అతడు యుద్ధానికి దిగాడు అంటే ప్రత్యర్థులకు వణుకు పుట్టాల్సిందే, భయభీతులై పారిపోవాల్సిందే. కనుక ఆ భీముడున్న చోట ఎవరు సదా వెళ్ళేవారు కాదట. భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, ఇతర సేనా నాయకులు ఎవరు కూడా భీముడు అక్కడ ఉన్నాడు అంటే ఇక వెళ్ళడానికి వెనుకంజ వేసేవారట. అంతటి భీమకర్మ అతడు. భయంకరమైన కర్మ కలిగిన వాడు, శత్రువుల పట్ల అంతటి భీకరమైన యుద్ధం చేసే మహాపరాక్రమి భీమసేనుడు. అటువంటి భీమకర్మ వృకోదర, అతడు కూడా మహాశంఖం దధ్మౌ, మహాశంఖాన్ని పూరించాడు. దాని పేరేమిటి? పౌండ్రం. పౌండ్రం అని ఆ భీమసేనుని శంఖం యొక్క పేరు. పౌండ్రం దధ్మౌ మహాశంఖం. ఆ మహాశంఖమైన ఆ పౌండ్రం అనే పేరు కలిగిన శంఖాన్ని దధ్మౌ పూరించాడు. ఎవరు? భీమకర్మ వృకోదర.